ఆవు స్టమక్ నుండి 100 కేజీల ప్లాస్టిక్ కవర్స్‌ని తీశారట. అది నిజంగా ఇమాజిన్ చేసుకోవాలంటే చాలా దారుణంగా అనిపిస్తుంది కదా! 100 కేజీల ప్లాస్టిక్ కవర్స్ ఆవు కడుపు నుండి తీశారట. డాక్టర్స్ అయితే ఎలాగో కష్టపడితే ఆ యొక్క ప్లాస్టిక్ మొత్తం తీశారు. సో, మనం ఏం చేస్తామంటే హోటల్స్‌కి వెళ్ళినప్పుడు పార్సెల్ ఇస్తుంటారు కదా! ఆళ్ళు ప్లాస్టిక్ కవర్స్ ఇస్తుంటారు. మనం తింటాము. మళ్ళీ బయట పడేస్తుంటాం రోడ్ల మీద. సో, అది ఆ విధంగా రోడ్ల మీద పడేయడంలో ఏమవుతుందంటే, మళ్ళా ఆవులు రోడ్ల మీద తిరుగుతుంటాయిగా, ఆ ప్లాస్టిక్ కవర్స్ తింటుంటాయి. అలా తింటూ తిని ఒక 2 మంత్స్ తర్వాత మొత్తం లోపల స్టమక్‌లో పేరుకుపోతుంది. సో, సిక్ అయిపోతుంది. దానివల్ల ఇలా ఆవులు చనిపోవడం చాలా పాసిబిలిటీ ఉంటుంది. సో, ఏం చేయాలంటే గవర్నమెంట్ మన ప్లాస్టిక్ కవర్స్‌ను బ్యాన్ చేయాలి. సో, దీనివల్ల మనం కంట్రోల్ చేయవచ్చు. అదే విధంగా ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉంటారో అవి రోడ్ల మీద ఏయకుండా డస్ట్‌బిన్‌లో ఏయండి. సో, డస్ట్‌బిన్‌లో ఏయడం వల్ల కొంచెం కంట్రోల్ చేయొచ్చు అనుకుంటాను. రోడ్ల మీద ఏయడం వల్ల ఆవులు తినడం వల్ల అవి తినడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో, ఈ విధంగా చాలా సిక్ అవుతాయన్నమాట. థాంక్ యూ.